సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అయితే చాలా మంది సీరియల్స్ చూసిన తర్వాత కొంతమంది స్టోరీ కోసం చూస్తారు, కానీ మీ ఎరా వచ్చిన తర్వాత చీరల కోసము నగల కోసమే చూస్తున్నారు. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారంటే హీరోయిన్స్ కి తీసిపోకుండా మేము కూడా అటైర్స్ వేసుకోవచ్చు ఇన్ ట్రెడిషనల్ వే అనేది ఒకటి సెట్ చేశారు. ఏమన్నా అంటుంటారా పక్కన ఆర్టిస్టులు మీ వల్ల ఏంటి చీరలు కొనుక్కోవాల్సి వస్తుంది, ఇన్ని నగలు పెట్టుకోవాల్సి వస్తుంది? ఈ కామెంట్స్ పాప ఫీల్ అంటే అంటారనమాట, మీరు వేసుకుంటారు మేము వేసుకోకపోతే ఎలాగా, మేము మేనేజ్ చేయాలంటే మాకు కష్టం అవుతుంది, మీరేం బాగా తెస్తారు అది ఇదని. బట్ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు తప్పకుండా మనం అలా రెడీ అవ్వాల్సిందే. ఒక రిచ్ క్యారెక్టర్ అన్నప్పుడు రిచ్గానే కనిపించాలి. సో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆ రిచ్నెస్ కొంచెం ఇంకా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే రిచ్గా కనిపించాలి, రిచ్ అంటే రాయల్గా కనిపించాలి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ టీవీలో సో అలా మేనేజ్ చేసేటప్పుడు కొంచెం కష్టమే. సో అందరూ మేము పెట్టులో చీరలని తెచ్చేస్తున్నాం, పట్టు చీరలని తెచ్చేస్తున్నాం, పాడైపోతాయి అంటే నేను ఒకటే చెప్తాను, మనం కొన్ని సినిమాలు చూసి కొన్ని నేర్చుకోవాలి అని ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మది చెప్పారు, సినిమాలు మంచి మాత్రమే తీసుకోవాలి, వస్తువులు అనేవి వాడుకోవడానికి మాత్రమే ఉన్నాయి. సో తప్పకుండా వస్తువుల్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీ శారీని కాదు కదా. సో వస్తువులు శారీస్ కట్టినా పాడైపోతాయి, దాచిపెట్టినా పాడైపోతాయి. సో అందుకని వాటి గురించి మనం పాడైపోద్దేమో అని ఫీల్ అవ్వకలి. మనం మన ప్రజెంటేషన్ మన వర్క్తో ఇంకా మంచి వర్క్ వచ్చిందనుకోండి ఇంకా మంచి చీరలు కొనుక్కుంటాం కదా. అసలు హరిత గారు చీరలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ కొంటారు అందరు వినండి. చీరలు నగలు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటా అంతే. బేసిక్గా చాలా ఇయర్స్ ఏం చేసేవాళ్ళం అంటే, మేము చెన్నై బ్రాటప్ కదా, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలు పుట్టాక కూడా సమ్మర్ హాలిడేస్కి చెన్నై వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడే ఉండి చెన్నై నుంచి 70 కిలోమీటర్స్ కంచీపురం, కంచికి వెళ్ళి చీరలు కొనుక్కుంటాం, తెచ్చేసుకుంటాం. సంవత్సరానికి సరిపడా వరలక్ష్మి వ్రతానికి కంచి పట్టు చీర, అమ్మవారికి కట్టడానికి, అన్ని పండుగలకి సరిపడా రాసేసుకుంటాం. ఓ తల చీరలు అన్ని తెచ్చుకుని పెట్టేసుకుంటాం. హైదరాబాద్లో ఉంటాం కదా, పోచంపల్లి పక్కనే ఉంది కదా, వెళ్ళిపోతుంది. సో కార్లో వెళ్ళి తెచ్చుకుంటాం. అత్తగారిది కాకినాడ, పక్కనే ఉప్పాడు ఉంది. నెలకి ఎన్ని చీరలు కొంటారు? నెలకానేం లేదు, సంవత్సరానికే. నెల కొనేది ఉండదు, సంవత్సరానికి ఒకసారి కొంటారా? 1-2 సార్లునే అన్ని సెట్ అయిపోతాయి. ఎన్ని కొంటారు సంవత్సరానికి? ఒక్కసారిలో ఎన్ని చెప్పండి? మినిమం 10 కొనుక్కుంటా. ఓకే, సరిపోతాయా 10 మీకు? ఒక్కొక్కసారి 10 ఒక్కొక్కసారి 10 కొంటా. సడన్ గా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు షాపింగ్కి వెళ్తాను కదా, అప్పుడు కొంటా. నాకు 25 సారీస్ పాడ్కాస్ట్ లోనే ఇలా కూర్చోడం, లేకపోతే అమ్మాయిలకి ఒక ఫంక్షన్కి వెళ్ళి అమ్మ చీర కట్టుకున్నాము, పట్టు చీర కట్టుకున్నాము, అటు ఇటు కదలడం అయిపోయినా కానీ అమ్మ ఇంకా ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకునేంత వరకు ప్రశాంతత ఉండదు. మీరు అసలు 24/7 పడుకునేటప్పుడు తప్పితే 24/7 చీరలోనే ఉంటారు, పట్టు చీరలోనే మ్యాక్సిమం. ఎలా మేము అలవాటైపోయింది. నాకు బేసిక్గా చీరలు ఇష్టం, పట్టు చీరలు ఇష్టం. చెన్నైలో అందరు పట్టు చీరలు కట్టుకుంటే భలే ఉంది అనుకునేదాన్ని. తర్వాత రేఖా గారు చీరలు కడతారు కదా, పట్టు మెరిసిపోతా ఉంటది. ఆవిడంట 2 చీరలు వేరే కలిపి కడతారట. భలే ఉన్నాయి చీరలు అనుకుంటా. తర్వాత కోరికలన్నీ ఒకేసారిగా పట్టు చీర, పూజలు, గుడికి వెళ్తే చీర అంటేనే అమ్మాయికి ఒక ఎమోషన్. అంతే, ఇంకా అదొక ఎమోషన్ నిజంగా. అదొక ఎంజాయ్ చేస్తే లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. అసలు చీరలే కట్టేదాన్ని కదా. పాడ్కాస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రై చేద్దాం అన్నప్పుడు హ్యాపీ చీర కట్టుకున్నప్పుడు అదొక చేస్తే మీరు ఒక వెల్తిగా ఉంటది డెఫినెట్లీ. సో మొత్తానికి చీర అనేది అదొక కలవారి కోడళ్ళు. తర్వాత అప్పటి వరకు నేను పట్టు చీరలు అన్ని కట్టలేదు, అంటే ఉంటాయి పండగలు. సీరియల్స్లో హీరోయిన్స్కి ఏంటంటే పండగకి ఎప్పుడన్నా అది మిడిల్ క్లాస్ స్టోరీస్ ఉంటాయి కదా. సో అప్పటి వరకు మామూలు పండగకి, పెళ్ళికి, గుడికి వెళ్ళినప్పుడు పట్టు చీరలు కథమన్నీ. నేను ఎప్పుడు రా సిల్క్, టసర్ సిల్క్, బెంగాలీ కాటన్, హైదరాబాద్ కాటన్ ఈ చీరలే కట్టుకునేదాన్ని. సింథటిక్ సారీ నేను అసలు కట్టలేదు సీరియల్స్లో ఇంతవరకు. నాకు సూట్ అవ్వదని, నాకు సూట్ అవ్వదు, నా పర్సనాలిటీకి అది డిమాండ్ చేయట్లేదు, దాన్ని క్యారీ చేయలేను. కానీ మొత్తానికి అసలు ఫ్యాన్ బేస్ అయితే మీకు, మీ చీరలకు, నగలకు చాలా మంది ఉన్నారు డెఫినెట్లీ. అందులో నేను ఒక దాన్ని. అండ్ మా కోసం ఇంత టైం ఇచ్చారు అండ్ చాలా విషయాలు చెప్పారు బోల్డ్ అని. ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ మ్యామ్, ఏంటంటే చాలా బిజీగా ఉంటారు మీరు. ఇప్పుడు చాలా మంది చూస్తున్న ఆడియన్స్ మహిళలు మీదనగానే అలా ఆగిపోయి
పోయి చూస్తారు. థ్యాంక్ యూ. సో అలాంటి వాళ్ళు వర్కింగ్ విమెన్ కూడా ఉంటారు. అవును. సో వాళ్ళకి ఏం చెప్తారు? స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదా, మనకి మించి ఎవరూ లేరు. మనం బాగుంటే చాలు. ఇప్పుడు మీరు నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మా ఇంట్లో నేను వర్క్ చేస్తున్నానంటే నేను ఎవరి కోసం చేస్తున్నాను, మీకోసమే చేస్తున్నాను. వాళ్ళు అడిగారా అంటే చెప్పలేము. మన డ్యూటీగా తీసుకుని మనమే చేస్తున్నాం. వాళ్ళు మనల్ని ప్యాంపర్ చేయాలి, వీళ్ళు మనం మెచ్చుకోవాలి, లేకపోతే మనల్ని కొంతమంది హస్బెండ్స్ ఉంటారు షేర్ చేయరు వర్క్, ఇంట్లో షేర్ చేయరు. అది నాకు చాలా బాధ. తీసుకురమ్మంటాను మా ఇంటికి ఒకసారి వాళ్ళని. మా ఆయన పెరిగిన వాతావరణం ఏంటంటే ప్రాపర్ ఆంధ్ర అంటే ఈస్ట్. అక్కడ ఈస్ట్ వెస్ట్ లో మగాళ్ళు పెద్ద పని చేయరు, హాల్ వరకే ఉంటారు వాళ్ళు. డైనింగ్ హాల్ వరకు రావడానికి కూడా వాళ్ళు వెళ్ళి పిలవాలి. లేడీస్ వెళ్ళి భోజనం రెడీ అయింది రండి అంటే వస్తారు వాళ్ళు. అలాంటి చోట పెరిగొచ్చారు. కానీ నా పరిస్థితి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరం కలిసి చేస్తేనే లైఫ్ బాగుంటుంది, సపోర్ట్ ఒకరికొకరు. అలానే మా ఆయన పని ఎవరైనా ఇప్పుడు మన ఇద్దరం కూర్చుంటే మా ఆయన కాఫీ పెట్టుకొచ్చేస్తారు. ఎందుకంటే నీ ఫ్రెండ్ కదా వచ్చింది, నువ్వెళ్ళి కిచెన్ లో కూర్చుంటే ఆవిడేం చేస్తుంది ఇక్కడ. ఐడియల్ హస్బెండ్ అంతే. చెక్ లిస్ట్ అందరూ ఇలానే ఉండాలి. సో అలాగా ఆ రెస్పెక్ట్ తోనే ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు సపోర్ట్ యువర్ సెల్ఫ్. నాకు నేనే మహారాణిని, నాకు నేనే వీళ్ళందరికీ త్యాగం అంటే నేనే వీళ్ళకి సపోర్ట్గా సిస్టమ్గా ఉన్నాను. నేను సంపాదించి వీళ్ళందరికీ ఒక సపోర్ట్ సిస్టంలా ఉన్నాను, వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి ఆసరాగా ఉన్నాను అని మనం ఒకసారి ఫీల్ అయ్యి మేజర్ రోల్ ఇన్ దేర్ లైఫ్. అంతే కదా, అలా అనుకుని అంతే. ఎవరు మనం అంతే, లేకపోతే వేరెవరు ఉండరు. లేకపోతే కొత్త చీరలు ఉంటాయి కదా, అవన్నీ తీసి ముందు పడేసి చూసుకోండి. నేనైతే అదే చేస్తా. కోపం చీరలన్నీ చూసుకుని ఒకసారి వేసుకుని అన్ని చూసుకుని నగలన్నీ మళ్ళీ నీట్గా సర్దుకొని అవన్నీ ఏ బ్లౌజ్కి ఏ బ్లౌజ్ ప్యాటర్న్ చేయాలి ఇవి ఆలోచిస్తాను అనమాట. స్ట్రెస్ అంటే అంతే, ఎవరికి తగ్గట్టు నచ్చిన పని. డెఫినెట్లీ. చాలా నిజంగా నాకు స్ట్రెస్ రిలీవింగ్ అయింది ఈరోజు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటంటే కొత్త చీరలు హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న ఆడవాళ్ళు చిన్న చిన్న కోరిక లైఫ్ లో ఏది పెద్దగా మనకు సంతోషాన్ని ఇవ్వదు, మనకి నచ్చిందే సంతోషాన్ని. అంతే. సో ₹1,00,000 ఇచ్చిన సంతోషం వస్తలేదు, కానీ ఇప్పుడు నాకు చాక్లెట్ చూస్తే వస్తుంది. చాక్లెట్ తింటే అనిపిస్తుంది అనమాట. ₹1,00,000 చూపిస్తా, డబ్బులా ఓకే అవసరమే, కానీ అది నాకు ఆనందాన్ని ఏ విధంగా ఇస్తుందంటే ఏదో ఎసర్ట్స్ అవి ఉన్నాయి అలా. కానీ చాక్లెట్ నా లోపలికి వెళ్ళి నన్ను హ్యాపీ చేస్తుంది, అది ఇంపార్టెంట్.